హాయ్ అండి. ఈరోజు వీడియోలో చేతి పని చేయడం చూసాం కదండి ఇంతకుముందు. ఇప్పుడు ఉక్సులు కాజాలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. కాజాల పట్టీ వైపు అండి ఇది కుడివైపు వస్తుందండి, రైట్ సైడు. ఈ విధంగా 2 కుట్లు అయితే వస్తాయండి ఈ సైడు. ఇప్పుడు 4 లేయర్ల దారాన్ని నేను సూదిలో ఎక్కించానండి, 4 వరుసలు. అలా 4 వరుసలు ఎక్కిస్తే మొత్తం 8 వరుసలు అవుతుంది కదండి. ఈ 2 ఇలా సమంగా పట్టుకొని 8 వరుసలు కూడా ఈ విధంగా ముడి వేసుకోవాలండి. స్ట్రాంగ్గా వేసుకోవాలండి, ముడి గట్టిగా లాగాలి, అప్పుడే కాజా తాడు గట్టిగా ఉంటుందండి. ఈ విధంగా చూడండి, ఈ 2 లైన్ల మధ్యలో రావాలండి కాజాలన్నీ కూడా లైన్గా. మొత్తం మనం వేసే తాళ్ళన్నీ ఇలా అడుగు నుంచి ఫస్ట్ సారి ఈ విధంగా అడుగు నుంచి తీయాలండి సూది దారం. ఇలా అడుగు నుంచి తీసి తర్వాత ఈ కుచ్చులు ఏమి పడకుండా దారం పోగులయ్యి ఒకసారి ఇలా సరి చేసుకుని రెండోది ఇలా ఈ విధంగా పైనుంచి తీసుకోవచ్చండి. మూడోది కూడా ఇలా ఈ విధంగా పైనుంచి తీసుకుంటే ఇలా 3 వరుసలు వస్తుందండి మనకి. ఇప్పుడు ఈ పోగులు ఏం పడకుండా దారం పోగులు అవి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి. సమానంగా వస్తాయండి అప్పుడు లేయర్లు. సూదిని రివర్స్లో ఈ విధంగా చూడండి, ఈ విధంగా తిప్పి నేను తాళ్ళు లాగుతున్నానండి ఈ విధంగా ముడొచ్చేలా. ఇలా ఎందుకంటే మనం మామూలుగా వేస్తే ఇలా సూది దారాన్ని బట్ట పట్టేసి ఈ విధంగా వచ్చేస్తుందండి. అలా లేకుండా ఉండడం కోసం రివర్స్ నుంచి నేను ఈ విధంగా తాడు వేస్తానండి ఎప్పుడూను. ఇలా వేయడం వల్ల మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుందండి. ఇలా ఈ విధంగా చేసుకుని ఇలా ఈ విధంగా సూది ఇలా పైకి తీసి దారాన్ని సూది అడుగు నుంచి ఈ విధంగా ముడి వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి. ఇలా ఇలా వేసుకోవటం టైట్గా ఇలా మొత్తం ఫుల్ అయిపోయేలాగా ఈ విధంగా వేసుకోవాలి. అస్సలు ఖాళీ లేకుండా ఈ విధంగా కంప్లీట్గా పూర్తిగా ముళ్ళన్నీ కూడా ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. ఒక డిజైన్లో చూసారా ఎలా వచ్చిందో తాడు, ఇలా వస్తుందండి. ఫుల్గా ఉండాలండి తాడు, ఏమాత్రం కూడా ఖాళీ ఉండకూడదండి. ఇప్పుడు సూదిని ఇలా ఈ విధంగా అడుక్కి దించి కొంచెం క్లాత్ని ఈ విధంగా తీసి ఇలా 2 వరుసలు వేసి ముడి వేసుకుని టైట్గా లాగాలండి దారాన్ని. చాలా గట్టిగా ముడి, ఎంత గట్టిగా ముడి వేసుకుంటే అంత గట్టిగా తాడు గట్టిగా ఉంటుందండి. బ్లౌజ్ చినిగిపోయినా కూడా తాళ్ళు అయితే అలాగే ఉంటాయండి స్ట్రాంగ్గా. చూసారు కదా, ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా మనం 5 వేస్తాం కదండి, 5 తాళ్ళు 5 ఉక్సులు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ చివరి వేస్తున్నామండి. ఇందాక ఆ చివరి వేసాం, ఇప్పుడు కింద వరుసలో ఈ చివరి వేస్తున్నామండి. ఇలా 2 స్టిచ్లు మధ్యలో మాత్రమే రావాలండి. సమానంగా వస్తే ఉక్సులు తాళ్ళు కూడా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి ఫ్రంట్. ఇలా ఇది కూడా 3 లైన్లు వేసిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి 5 కదా వస్తాయి, ఏదైనా మధ్యలో ఈ విధంగా 2 తాళ్ళు సమంగా పట్టుకొని ఈ మధ్యలో ఇక్కడ ఇలా ఈ ఫోల్డింగ్ పెట్టాం కదండి, ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మూడోది ఇలా మార్క్ చేసిన దగ్గర మనం కరెక్ట్గా వేసుకుంటే మనం కరెక్ట్గా వేసినట్టండి. మొత్తం 5 కూడా ఇలా ఈ 3 వచ్చినాయి కదండి. ఇప్పుడు వీటి మధ్యలో కూడా ఎలా మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. ఈజీగా ఇలా ఈ విధంగా పెట్టుకుని ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయండి. హెచ్చు తగ్గులు ఒకటి పైకి ఒకటి కిందకి లేకుండా కరెక్ట్గా వస్తాయండి. మన కొలత ప్రకారం ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా చూసారా, ఈ 5వది కూడా ఇంతేనండి. ఇలాగే ఇదే విధంగా ఈ 2 తాళ్ళు ఇలా పట్టుకొని ఇక్కడ కూడా ఇలా ఈ ఫోల్డింగ్ మార్క్ ఆనమాలు పెట్టుకొని ఈ మడత దగ్గర ఈ విధంగా డ్రా చేసుకుంటే ఇలా 5వ తాడు కూడా వేసేసుకోవచ్చండి మనం ఇదే విధంగా. ఇప్పుడు మనకు 5 తాళ్ళు వచ్చేసినాయి కదండి. ఈ కింద వరుసలో కరెక్ట్గా చూడండి 2 లైన్ల మధ్యలో వేసామండి మనం అన్నీ సమానంగా. 2 కుట్ల మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా తాడండి ఇది, ఒక 1/2 అంగుళం గ్యాప్లో ఇలా ఈ విధంగా ఇక్కడ కూడా ఒక తాడు వేసుకోవాలండి. ఎందుకంటే లూజు టైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తాడు వేసుకుంటే లూజు టైట్ అడ్జస్ట్ అవుతుందండి. మనకి అడుగుతారు కూడా వేయకపోతే. ఇలా ఈ విధంగా వేసుకోవాలండి తాళ్ళు. ఉక్సులు కూడా సేమ్ ఇంతేనండి. ఇలాగే మార్క్ చేసుకుని పైన ఈ విధంగా ఇక్కడ కింద ఇదే విధంగా మనం చూడండి అన్ని సమానంగా వస్తాయి. ఈ విధంగా ఈ 2 పట్టుకుని మధ్యలో ఇలా మార్కు, మళ్ళీ ఈ 2 పట్టుకొని ఇదే విధంగా ఇలా మార్క్ చేసేసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీగా అయితే ఉక్సులు తాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉక్సులు తాళ్ళు కూడా ఎదురెదురుగా సమానంగా వస్తాయండి. చూడండి 2 కాణాలు ఉంటాయి కదండి ఉక్స్ దగ్గర. ఈ కింద 2 కాణాల్లో 4 కుట్లు ఇలా ఇది కూడా సూది మీద దారం వేసి ముడి కిందే లాగాలండి. ఇక్కడ కూడా ఇలా ఈ సూది మీద దారం వేసి ఇలా ముడి కింద వస్తే ఉక్సు చాలా గట్టిగా ఉండి
కుట్టు గట్టిగా ఉంటుందండి. సాగిపోవడం ఉక్సులు తాళ్ళు అనేవి ఉండదండి. ఏమాత్రం లూజుగా ఉన్నా కూడా కొంచెం టైట్గా వేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయ్యి ఊడిపోతూ ఉంటాయండి. అలా ఊడకుండా ఇలా సూది మీద దారం వేసుకోవాలండి. అలాగే 4-5 కుట్లు కూడా వేసుకుంటే గట్టిగా ఉంటాయండి. చూడండి ఇలా ఇలా ఇది ఒక కుట్టు. ఇలా ఇదే విధంగా ఈ మొదట్లో కూడా ఇలా 4 కుట్లు వేసుకోవాలండి. ఇది కూడా 8 లేయర్లు అవుతుందండి దారం. సేమ్ తాళ్ళకైతే ఎలా ఎక్కించుకున్నామో అలాగే 4 లేయర్లు ఎక్కించుకుంటే మొత్తం 8 వరుసలండి. ఇలా 4-5 కుట్లు వేసుకుంటే ఉక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఇలా స్ట్రాంగ్గా వేసుకోవాలండి. సేమ్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఆ మార్క్ దగ్గరే ఉక్సులు 5 కూడా వేసేసుకోవాలండి. మనం మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ కాజాల పట్టి తిన్నగా ఉక్సులు వస్తాయండి బ్లౌజ్కి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి లైన్ ఉంది చూసారా, ఈ కుట్టు లోపలికే మనకు ఉక్స్ కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి వస్తుందండి. లైన్గా రావాలండి ఉక్సులు కూడా. చూసారు కదా ఇలా ఇలా కుట్టు దగ్గర లైన్గా. ఇది కూడా 2 కుట్ల మధ్యలో తాళ్ళు ఈ విధంగా ఉందండి. నా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.